నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు పండుగను విజయవంతం చేయండి. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో నాయకులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎండ తీవ్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిలకూరు మండలం బోధన గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన టీడీపీ నాయకులు, ఉపాధి సిబ్బంది తదితరులు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా, 13 మందికి గాయాలు. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా గుత్తి మండలం వన్నదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ నెల 27, 28 తేదీల్లో పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగే మహానాడు పండుగను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో ఆయన నాయకులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. పట్టణంలోని సాయినగర్ లో ఏర్పాటై ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో మహానాడు ఏర్పాట్లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వివిధ క్లస్టర్ల నుండి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానిక పీవీఆర్ కళ్యాణ మండపంలో బుధ, గురువారాల్లో మహానాడు పండుగ జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ పండుగకు 11 క్లస్టర్ల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని తెలిపారు. మహానాడు పండుగకు నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్ రెడ్డి, శాంతికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నియోజకవర్గ స్థాయిలో జరపమని చెప్పి మన యువనాయకుడు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో ఈ యొక్క మహానాడు పండుగని జరుపుతున్నాం. ఈ మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క 11 క్లస్టర్లని మానిటరింగ్ చేస్తున్నటువంటి పెద్దలు మా అన్న చీలం కిరణన్న గారికి, అలాగే సోదరులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా అనుబంధ సంఘ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం గూడూరులో పీవీఆర్ కళ్యాణ మండపం 4 క్లస్టర్లు, అదే భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లటూరులో క్లస్టర్, అలాగే పెద్దలు నాని గారి నాయకత్వంలో చిలకూరులో 2 క్లస్టర్లు, అలాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో కోటలో 2 క్లస్టర్లు, అలాగే పెద్దలు సోదరులు విజయశేఖర్ రెడ్డి గారు, మది గారి నాయకత్వంలో వాకాడులో క్లస్టర్, సోదరుడు చిట్టమూరులో కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో క్లస్టర్, మొత్తం కూడా 11 క్లస్టర్లో ఈ యొక్క పండుగని జరిపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పండుగకి ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు పేదవాళ్ళకి చేశాం. ఇది తెలుగుదేశం పార్టీ అనేది నీ పార్టీ, నా పార్టీ అయినా ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారిది అని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం అందరికీ. మనం పార్టీ మీద అణిగితే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పార్టీలో వస్తుంటారు, పోతుంటారు, అంతేగాని ఈ పార్టీ ఎవరికి కూడా మేము చెప్తేనే ఈ పార్టీ అంటే కుదిరే పని కాదు. ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించింది ఎవరి కోసం కూడా మీ అందరూ తెలుసు. ముఖ్యంగా బీసీల కోసం ఈ పార్టీ
ఎస్సీల కోసం ఈ పార్టీ, ఎస్టీల కోసం ఈ పార్టీ, మైనార్టీల కోసం ఈ పార్టీ అయిన అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మనం చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఈ పార్టీ ఆ యొక్క వర్గాల సంపూర్ణ మద్దతు, పూర్తి మెజారిటీ మద్దతుతో ఈరోజు కూడా నిలబడి ఉందని చెప్పి మేము తెలియజేస్తాం. దయచేసి అందరూ కూడా ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. అట్లా 27వ తేదీ రేపే, తర్వాత ఎల్లుండి 2 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏమేమి చేయాలా, ఎట్లా చేయాలా అన్నీ కూడా మా కిరణ్ గారి సలహాల మేరకు అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే నాయకులు అక్కడక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మండల నాయకులు అవి కూడా చిన్న చిన్నగా ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పునక శివకుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా శాంతికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇంకా పలువురు మాట్లాడారు. పార్టీ స్థాపించిన తర్వాత డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన జన్మదిన వేడుకలను 3 ప్రాంతాల్లో జరపాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ యొక్క మహానాడు అనే కార్యక్రమాన్ని తీసుకొని పుట్టినరోజును మహానాడుగా చేస్తే బాగుంటుందని ఆ రోజున్న పెద్దలందరూ కూడా ఆయనకి సలహాలు ఇచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహానాడు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, పార్టీ స్థాపించారు అంతవరకే. తర్వాత 9 నెలల అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని నిర్వహించి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ఇప్పటికీ పాటిస్తున్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా గతంలో ఉన్నటువంటి విధానాలను కొనసాగిస్తూ నూతన టెక్నాలజీతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని నేను తెలియజేస్తూ క్లస్టరు, కో క్లస్టరు, యూనిట్, కో యూనిట్, బూత్, అదేవిధంగా మీరు గ్రామ కమిటీ, వార్డు కమిటీ, అధ్యక్ష కార్యదర్శులు కమిటీలు, అనుబంధ కమిటీలు అందరూ పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి కుల మతాలకు అతీతంగా ఒకే ఒక పండుగ, అదే మహానాడు పండుగ. అది ఈ నెల 27, 28 తేదీ నిర్ణయించాలని చెప్పి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అలాగే జరిగింది. కానీ మనకు పాశ్చాత్య దేశాల యుద్ధం ప్రభావం కారణంగా మనం ఇంధన పొదుపులో భాగంగా కేంద్ర పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాంని వర్చువల్గా చేయాలని నిర్ణయించినందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఆయా క్లస్టర్ల పరిధిలో ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు సునీల్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి 11 నియోజకవర్గాల్లో 11 క్లస్టర్లలో గూడూరు సంబంధించిన 4 క్లస్టర్లు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని గూడూరులోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 4 క్లస్టర్లు జరుగుతాయి. పట్టణ ప్రజలకు ఒకటే కోరుతున్నాను, తెలుగు వాడుగా ఉండి, తెలుగు దేశంలో ఉండి, తెలుగు ప్రజలుగా ఉన్న వాళ్ళు ఈ పండుగ తప్పకుండా హాజరవ్వాలి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కానీ, అలాగే మన జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అనేక మంది ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన గూడూరు టౌన్లో 4 కస్టడీగా కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందరం యూనిట్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు, మన ముఖ్య నాయకులు, యువత అందరూ ఈ కార్యక్రమం పాల్గొని దిగ్విజయం చేస్తారని. ఆ పండుగని మన నెల్లూరు జిల్లాలో పెట్టాలని ఆలోచించారు చంద్రబాబు నాయుడు. కానీ ఇంధనం పొదుపు కావాలని మన ప్రధానమంత్రి గారు చెప్పిన పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అమలుపరిచాడు. దానికి తోడుగా మన డాక్టర్ సునీల్ కుమార్ కూడా నెల్లూరు జిల్లాలో పెట్టే 40,000 మందిని తరలించాలని ప్రయత్నం చేశారు. బ్రహ్మాండంగా తెలియాలా మన ప్రధాన కార్యదర్శిగా మన గూడూరుకు వచ్చిందనే ఉద్దేశంతో జనాలు కూడా గూడూరు ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా దండోపతండాలుగా పోవాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రధానమంత్రి మాటకి మనం విలువేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రం బాగుపడాలా, మనకు కావాల్సింది ఫండ్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మేరకు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే గారైన పాసా సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుటకు నిర్ణయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బీసీ కమిటీలు, అలాగే బీసీ సంబంధించిన వర్గాలు, బీసీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ మన కార్యక్రమం విజయవంతం కోరుతున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీ పక్షపాత పార్టీ. మొదటి నుంచి కూడా
బీసీలకి అన్యాయం జరుగుతున్న తరుణంలో పుట్టిన పార్టీగా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ హాజరని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే మహానాడు కార్యక్రమాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు, ముఖ్యంగా మా క్రిస్టియన్ సర్కిల్స్ను విజ్ఞప్తి చేస్తున్నాం. క్రైస్తవ సోదరులందరూ ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాం. ముఖ్యంగా ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు మన మహానాడికి అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఈ ఎస్సీ కులాలకు సంబంధించిన వ్యక్తులు ఎందుకని ప్రత్యేకంగా చెప్తున్నాం అంటే ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక్కడే రాజ్యాంగాన్ని అమలుపరుచు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ వాళ్ళకు పొందాల్సిన ఫలాలు కానీ అందించే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీని మనకు అండగా ఉండాలని ఎస్సీలకు అందరూ తెలియజేస్తూ గూడూరు పట్టణం నందు తెలుగుదేశం పార్టీ తరఫున మా సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో క్లస్టర్లో బాగా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి భారీ ఎత్తున యువత వచ్చి దానికి హాజరయ్యి రేపు రాబోయే రోజుల్లో సీనియర్లు చెప్పే మాటలు, అదే వాళ్ళు చెప్పే సీనియర్లు చెప్పే సూచనలన్నీ రేపు రాబోయే రోజుల్లో యువతకి పెద్ద ఎత్తున పార్టీలో అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, ప్రణీత్ యాదవ్, వేముల సునీల్, పిల్లల శ్రీనివాసులు, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలీలు ఎండ తీవ్రతకు గురికాకుండా తగిన సూచనలు పాటించాలని టీడీపీ నాయకులు కోరారు. చిలకూరు మండలంలోని బోధనం గ్రామంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చిలకూరు మండలం బోధనం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఎండలు ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సూరనేని రామచంద్రరావు వారి సతీమణి సుమిత్ర సహాయ సహకారాలతో మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎండ తీవ్రతలకు గురికాకుండా ఉండేందుకు తగు సూచనలు చేశారు. ఎన్ఆర్టీసీ పని చేస్తున్నారంటే అక్కడెక్కడో చేస్తున్నారని అనుకునేవాళ్ళు, అలా కాదు. ఇది భలే సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్రామస్తులు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, నాయకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, సీనియర్ అధికారులు వస్తున్నారు. అందరూ వచ్చేసేసి దీన్ని సక్సెస్ఫుల్గా సూపర్వైజ్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ పనిగా చేయట్లేదు మా వాళ్ళు. మా గ్రామస్తులు ఇక్కడ ఎన్ఆర్టీసీ వర్కర్స్ కూడా పనిగా చేయట్లా. పనిగా చేయకుండా ఇది ఒక పుణ్యప్రదంగా చేస్తున్నారు, సంతోషంగా చేస్తున్నారు. ఎందుకు లేదో పని చేసామన్నా కాదు, వాళ్ళ మొహాల్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ జలధార కార్యక్రమం అనేది, ఈ నీరు వచ్చి ఇంతకుముందు నేను చెప్పుకున్నాను, వర్షాలకే కాకున్నాను, ఈ కొట్టు పంపులు బావులు ఉన్నాయి వాటికే కాకున్నాను, మంచినీటి బావులే కాకున్నాను, అసలు వృధా అనేది కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది పూదన గ్రామానికి దక్షిణ దిక్కుగా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఈ తవ్వేటువంటి గుంటలన్నీ కూడా ఎత్తైన ప్రదేశం నుంచి చక్కగా ఊర్లోకి వెళ్తాయి తప్ప ఇక అసలు వృధా అయ్యే సమస్య లేదు ఇక. అందుకని అంత సద్వినియోగం అవుతున్నాయి. కానీ ఇది ఈ సెలెక్ట్ చేసిన అధికారులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే భలే సెలెక్ట్ చేశారు, ఎక్కడెక్కడో సెలెక్ట్ చేయకుండా. ఈ కార్యక్రమంలో గోపీనాథ్, స్టాలిన్, సుబ్రహ్మణ్యం, ఏపీఓ గిరి, సందీప్ రెడ్డి, చెంచు కృష్ణయ్య, మల్లి, అంకయ్య, క్షేత్ర సహాయకులు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నదొడ్డి వద్ద 44వ జాతీయ రహదారిపై కేకే ట్రావెల్స్ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా ఒక్కసారిగా టైరు పగలడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 24 మంది ప్రయాణికుల్లో సుమారు 13 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరును జిల్లా చేయాలని భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచిల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన దీక్షలు 177వ రోజుకు చేరుకున్నాయి. రిలే దీక్షల్లో కూర్చున్న జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరుకు అన్యాయం చేయొద్దని, గూడూరును జిల్లా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 177 రోజుల నుంచి భావితరాల భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఈ రోజుకి 177 రోజులయ్యింది. కానీ
మేము పంపించిన లెటర్లు కానీ ఇప్పటికి సమాధానాలు రాలా. అందరి దగ్గర చెప్పించావు, అధికారుల దగ్గర చెప్పించావు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తామనేది ఇప్పుడు బ్యాన్లో ఉంది కదా, పక్కన పెట్టండి అని అన్నారు. కానీ లోకేష్ గారు ఆ మాట అనలా. అతను ఒకటే అన్నాడు, దీని గురించి చూడండి అక్కడ ఏంది పరిస్థితి అని అన్నాడు. అంటే ఆయనలో గూడూరు జిల్లా చేసేదానికి ప్రక్రియ ఎలా చేయాలా అని అధికారులకు సూచించాడు. అందుకోసమే మేము అర్జెంటుగా ఆయన్ని రాజశ్యామల యాగం తలపెట్టుతున్నాం. రాజశ్యామల యాగంలో ఆయన ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది విదేశీ ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. యాత్రికుల కోసం అధికారులు వసతి, రవాణా, ఆరోగ్య సదుపాయాలు కల్పించారు. యాత్రలో భాగంగా గోవులు, ఒంటెల వధపై నిషేధం విధించింది. బలికి గొర్రెలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన శ్రీ బాపూజీ సేవా సమితి, ఏపీ ఎస్పీడీఎస్ఎల్ వారు వ్యవహరించారు. బాపూజీ సేవా సంస్థ నెల్లూరు వారు, ఏపీ ఎస్పీడీసీఎల్ కార్పొరేషన్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం మనకు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. సంవత్సరంలో 2 సార్లు. కాబట్టి వాళ్ళకి, వాళ్ళ సంస్థకి, వాళ్ళ అందరికీ ఉద్యోగస్తులకు మంచి జరగాలని గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. నందివాహన నాగభూషణ దోషనాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట. మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట. మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం. మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం. జగమే నీ రూపం. తారరే తారరే రే ఓ తారరే తారరే రే తారరే తారరే రే ఓ తారరే తారరే రే. అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,002 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,20,016 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,50,600 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 283 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు పండుగను విజయవంతం చేయండి. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో నాయకులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎండ తీవ్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిలకూరు మండలం బోధనం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన టీడీపీ నాయకులు, ఉపాధి సిబ్బంది తదితరులు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా 13 మందికి గాయాలు. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా గుత్తి మండలం వన్నదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
వైభవంగా పల్లకీ సేవ గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజలు పల్లకీ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.